అర్థమైంది అందరికీ. పచ్చ మీడియా ఏడుపులు మామూలుగా లేవన్నమాట. ఇది చూస్తే నేను ఒక వీడియో చూపిస్తా, ఇది చూస్తే ఇంకా మామూలు ఏడుపు, ఇంకా ఇప్పుడే లైవ్లోనే ఏడ్చాడంటే మామూలుగానే ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంకా ఆఫ్లైన్లో ఎలా ఏడ్చింటారో అంక అర్థం చేసుకోవాలి. ఒకసారి వినండి ఏం మాట్లాడుతున్నాడు వెంకటకృష్ణ. అట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్తారు. ఈ గందరగోళం ఎందుకు వస్తుంది? ఈ 2-3 రోజుల నుంచి మళ్ళీ సీన్ ఏదో మారుతోంది. మారడం అంటే మీన్ టాక్, మౌత్ టాక్ మారుతోంది. ఇవాళ ఎవరో ఒక ఆయన పంపాడు నాకు, మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. ఆయన పంపింది ఏంటి అంటే ఉత్తరాంధ్ర స్వీప్ అంట వైసీపీ. వైజాగ్లో 4, శ్రీకాకుళంలో 1, 2 ఇచ్చాడు. ఇట్లా ఇచ్చి మొత్తం మీద మీ కూటమికి 30 నుంచి 36 మధ్యలో ఇచ్చాడు. అట్లా అవి కూడా ఎక్కువే, 30-35. ఉత్తరాంధ్ర వైసీపీ క్లీన్ స్విప్ అవుతుందని ఎవరు చెప్పారంట. మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తూనే ఉన్నారు. వీళ్ళు ఉత్తరాంధ్ర మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు కూటమి వాళ్ళు. ఇప్పుడు ఈ పచ్చ మీడియాకి పాపం ఎవరో చెప్పినారంట, అందుకే ఈయనకి పెద్ద షాక్ తిన్నాడు. ఏం చెప్పాలో తెలియక, దిక్కు తెలియక పాపం వాళ్ళు పాపం అన్నం తింటున్నారో లేదో తెలియడం లేదు. తెగ్గ బాధపడిపోతున్నారు. June 4 వరకు కూడా వెయిట్ చేసేటట్లు లేదు వీళ్ళు. ఏడుపు ఇప్పుడే మొదలు పెట్టారనమాట. June 4 ఇంకా అప్పుడు కన్నీళ్ళు ఉంటాయో ఉండవో తెలీదు. ఇప్పటికే ఏడుస్తున్నారనమాట పచ్చ మీడియా అంతా. అయినా కూడా ఎవరో ఒకరిని పట్టుకొని వచ్చేది, కూటమి గెలుస్తుందని చెప్పియడము, అలా చెప్పించి సంతోషపడుతున్నారనమాట వీళ్ళంతా. ఆ సంతోషంలోనే బతుకుతున్నారు రోజు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి చెప్పినప్పటి నుంచి వీళ్ళకి నిద్ర పట్టడం లేదనమాట. జగన్మోహన్ రెడ్డి గారు మేము మొత్తం 151 కన్నా ఇంకా ఎక్కువ అది అంత ధైర్యంగా ఎలా చెప్తాడో అంటాడు ఈయన వెంకటకృష్ణ. ధైర్యంగా అంటే 175 చెప్పిన వాళ్ళం మేము. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ప్రజలకి ఎంత మేలు చేసామని నాయకుడికి తెలుసు, ప్రజలకి ఏం చేశాడు ఏం చేయలేదనేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉంది ప్రజల మీద, కానీ చంద్రబాబు నాయుడికి ఆ నమ్మకం లేదు. ఎందుకంటే ప్రజలకి ఏ రోజు ఏమీ చేయలేదు కాబట్టి. అందుకే కనీసం ఒక్క సీట్ అన్న కుప్పంలో అన్న నేను గెలుస్తానా అనే అపనమ్మకంతో ఉన్నాడు అనమాట చంద్రబాబు నాయుడు. అది మీ పరిస్థితి, మా పరిస్థితి. మేము 175కి మేము గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాము. మీరు కనీసం 2 డిజిట్లైనా గెలుస్తారా అన్న నమ్మకంతో మీరున్నారనమాట. అదే మీకు మాకు తేడా అనమాట. అందుకే నాయకుడికి, దోచుకునే ఉండే రాజకీయ నాయకుడికి ఇదే అనమాట. ప్రజానాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం ఇది. దోచుకునే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడికి ఎప్పుడూ అలాగే ఉంటుందన్నమాట.